నేను మీ రాణి నాయుడు. ప్రస్తుతం మనమైతే ఖైరతాబాద్ వద్ద ఉన్నాము. గణేశుడి ఉత్సవాలకైతే అంగరంగ వైభవంగా సిటీ అంతా ముస్తాబైందని చెప్పాలి. ఈ 11 రోజులు కూడా ఎక్కడ చూసినా గానీ గణేష్ మండపాలు కలకల్లాడతాయని మనకు తెలుసు. అలాగే మనం ప్రత్యేకంగా ఇక్కడ హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలైతే ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. అలాగే ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలనైతే నిర్వహిస్తూ ఉంటారు. 71 సంవత్సరాలుగా ఎంతో ప్రత్యేకంగా ఈ ఉత్సవాలని జరుపుతూ ఉన్నారు. నిర్విఘ్నంగా స్వామివారికి ప్రత్యేకమైన పూజలు, అలాగే ఎక్కడి నుంచో అంటే సిటీ నలుమూలల నుంచే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులైతే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. కోరిన కోరికలు నెరవేరుతాయి అనే నేపథ్యంలో స్వామివారికి ఎంతో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం 71 సంవత్సరం 69 అడుగుల విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ సంవత్సరం గణపతి మహాశక్తి గణపతిగా కొలువుదీరారనే చెప్పాలి. అటు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఏదైతే శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా ఘటనలు ఏదైతే జరిగినాయో ఆ థీమ్తో ఈ మహాశక్తి గణపతిని అయితే ఇక్కడ ఈ సంవత్సరం ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి, గజ్జలమ్మ, అలాగే పూరి జగన్నాథ్ విగ్రహాలను కూడా అటువైపు ఇటువైపు కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ చుట్టుపక్కల కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధిస్తున్నారు పోలీస్ అధికారులు. అటు పోలీస్ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అలాగే విద్యుత్ అధికారులు కావచ్చు, మొత్తం అందరూ కూడా సమన్వయంగా పనిచేస్తూ ఈ ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలకైతే అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే జరిగినాయని చెప్పాలి. అయితే ఎక్కడి నుంచో లక్షలాది మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఏ విధమైన భద్రతా ఏర్పాట్లు లోపం జరగకుండా అన్ని రకాలైన ఏర్పాట్లు కూడా దగ్గరుండి మరి పోలీస్ అధికారులు చేస్తున్నారు. అయితే రేపు ఉత్సవాలు మొదలయ్యే మొదటి రోజు కాబట్టి మొట్టమొదటి రోజు పూజ మనం చూసుకున్నట్లయితే పద్మశాలి సంఘాలు ఫస్ట్ పూజ అయితే మొదలు పెడతాయి. ఆ తర్వాత ప్రభుత్వ లాంఛనాల కింద ప్రభుత్వం తరపున అధికారులు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి స్వామివారికి ప్రత్యేకమైన పూజలు, అలాగే పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత గవర్నర్ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అని ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు. మనం ఆల్రెడీ మాట్లాడాము, బిల్డర్ రమేష్ మాటల్లో కూడా మనం విన్నాము. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అటు బారికేడ్ల సిస్టమ్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, అటు ప్రసాదం కింద ఇచ్చే పులిహోర పొట్లం కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా అన్నీ మేము దగ్గరుండి మరి చూసుకుంటున్నామని వాళ్ళు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చే క్రౌడ్ మేనేజ్మెంట్కి కూడా బారికేడ్ల సిస్టమ్తో పాటు ఎవరైనా కాస్త అస్వస్థతకి గురైనట్లయితే మొబైల్ అంబులెన్స్ సర్వీసెస్ కూడా ఇక్కడ వైద్యాధికారులు, అటు ప్రభుత్వ అధికారులు కూడా తీసుకున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలైతే మొదలవడానికి మరికొద్ది గంటలే మిగిలిన్నాయి. మరికొద్ది గంటల్లో స్వామివారి ఉత్సవాలు అయితే మనం జరుపుకోబోతున్నాం. చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉన్నందున ఇటు భద్రతా ఏర్పాట్లకు కూడా ఎలాంటి విఘాతం కలగకుండా అటు అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు దగ్గరుండి మరి సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పాలి. ఇప్పుడే విద్యుత్ అధికారులు కూడా వచ్చి ఏదైతే మొదటి నుంచి వాళ్ళు చెప్తున్నారో ప్రతి మండపంలో ప్రభుత్వం తరపు నుంచి ఉచిత విద్యని మేము ఏర్పాటు చేస్తాము, ఉచిత విద్యుత్తుని అయితే మేము కల్పిస్తాము అనే విధంగా ఏదైతే చెప్పారో అది కూడా దగ్గరుండి మరి ఎలాంటి పర్మిషన్స్ కావాలి, ఏ మండపానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా విద్యుత్ అధికారులు కూడా వచ్చి ఇక్కడ మొత్తం పరిశీలించడం జరిగింది. అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడ పరిస్థితులను కూడా పర్యవేక్షించడం జరిగింది. అటు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సమన్వయంతో పనిచేయాల్సిన సమయం ఇదే అని కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే 69 అడుగుల విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడమే కాకుండా రేపటి రోజున జరగబోయే ప్రత్యేకమైన పూజల కోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకించి హైదరాబాద్ నగర వాసులైతే ఈ వేయికలతో వెయిట్ చేస్తున్నారనే చెప్పాలి. అటు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహం కావచ్చు, ఇటు పూరి జగన్నాథ స్వామి విగ్రహం కావచ్చు, గజ్జలమ్మ కావచ్చు, ఇలా ఈ సంవత్సరం ప్రత్యేకించి ఈ అమ్మవారి విగ్రహాలు అయితే అందరికీ కొంచెం కన్నుల విందుగా ఉండబోతున్నాయని చెప్పాలి. అయితే పెద్ద ఎత్తున ఇప్పటికే భక్తులు కూడా స్వామివారిని చూసే విధంగా ఈ ఉత్సవాలకి చూడడానికి కూడా వాళ్ళు వస్తున్నారు. అలాగే వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ కూడా భారీగా అంటే ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అనేది సమన్వయంతో పనిచేయాలని కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పాలి. మనం చూసుకున్నట్లయితే ఈ ఖైరతాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని వైపుల నుంచి కూడా ట్రాఫిక్ ఆంక్షల్ని కూడా ఇక్కడ విధించారు. కొంతవరకు అటు ట్యాంక్ బండ్ కావచ్చు, ఇటు ఖైరతాబాద్ ప్రయాణించే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త ఈ 11 రోజులు రద్దీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా
ఇక్కడ అంటే ట్రాఫిక్ సమన్వయ లోపం లేకుండా కూడా అటు అధికారులు ఇటు పోలీస్ అధికారులు కూడా దారుల్ని మళ్లిస్తున్నారు. దీన్ని ప్రజలు దయచేసి గుర్తుపెట్టుకోవాలి అని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ గణేష్ మహా గణేష్ అయితే ఉత్సవాలకి రెడీ అయిపోయారని చెప్పొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరవాసులు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ గణేష్ ఉత్సవాలు ఎంతో బాగా జరుపుకోవడానికి ముస్తాబైపోయాయి. మండపం కూడా భారీ ఏర్పాట్ల నడుమనైతే సిద్ధంగా ఉందని చెప్పాలి. అయితే నిన్నటి రోజున జరిగిన స్వామివారి ఏవైతే కళ్ళు మన స్వామివారి నేత్రాలు అయితే గీయడం జరిగిందో ఆ తర్వాత కొన్ని పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. రేపటి రోజున మొట్టమొదటి పూజ పద్మశాలి సంఘాల నుంచి మొదలైన తర్వాత అటు గవర్నర్ విష్ణుదేవ వర్మ కావచ్చు, రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ప్రభుత్వం తరపున లాంఛనంగా స్వామివారికి పట్టు వస్త్రాలు అలాగే ప్రత్యేకమైన పూజలు చేస్తారు. సీఎం వచ్చిన సమయంలో నార్మల్ అంటే సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా అటు అధికారులు కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఆ కాస్త సమయంలో సీఎం వచ్చిన అరగంట నుంచి గంట సమయంలో సామాన్య భక్తులకి కాస్త తాకిడి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కంట్రోల్ చేయడానికి అటు పోలీస్ అధికారులు కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని చెప్పాలి. ఖైరతాబాద్ మహాగణపతి అయితే ఉత్సవాలకి రెడీ అయిపోయారని చెప్పాలి. అయితే ఇక్కడ ఉత్సవ కమిటీ అయితే అంగరంగ వైభవంగా ఏర్పాట్లను కూడా మొదలు పెట్టేశారు. వచ్చే ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. మనతో పాటు కొంతమంది సభ్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే ఉత్సవాలు ఈ సంవత్సరం ఎలా జరగబోతున్నాయి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? బ్రహ్మాండంగా 1954 నుంచి పిరిడపేట శంకరయ్య గారు ఒక 3-4 కలిసి వినాయకుని పెట్టడం జరిగింది. ఆ తర్వాత మరి సింగారు సుదర్శన్ గారు మేమంతా కలిసి వినాయకుని ఇంత పెద్ద డెవలప్ చేయడం జరిగింది. 1978 నుంచి చిన్న కుర్రోని అప్పటి నుంచి నేను కంటిన్యూ ఉన్నా. 78, 79, 80, 81, 2024, 25 మరి ఇప్పటిదాకా కంటిన్యూ వినాయక ఉత్సవంలో కొనసాగుతూనే ఉన్నాం. మొదటి పూజ నుంచి చివరి పూజ వరకు ఉంటాము. మరి యావత్ భారతదేశం నుంచి నలుమూల నుంచి వచ్చి భక్తులు వస్తారు. గత సంవత్సరం చూసుకుంటే 50 లక్షల మంది వచ్చారు. ఈ సంవత్సరం 5-10 లక్షల మంది పెరగొచ్చు భక్తులు. మరి పులిగోర కానీ ప్రసాదం కానీ వాటర్ కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాం వచ్చే భక్తులకు. మరి 4 రహదారులు ఇక్కడ రైల్వే గేటు, ఇక్కడ మీరా టాకీస్, రాజు తోటలు, ఇక్కడ ఏమో ఐమాక్స్ థియేటర్ సెక్రటరేట్ అక్కడ నుంచి వస్తారు భక్తులు. మరి ఇక్కడ ఈజీగా దర్శనం చేసుకునేటట్లు అన్ని విధాలుగా ఏర్పాటు చేసాం. ఈజీగా వెళ్ళేటట్టు ఏర్పాటు చేసాం. ఇక్కడ మెడికల్, మరి హెల్త్ డిపార్ట్మెంట్, వాటర్ బాక్స్, మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఆల్ మా గౌరవ ముఖ్యమంత్రి అన్ని డిపార్ట్మెంట్లు మాకు అన్ని సహకారాలు అందిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డిప్యూటీ సీఎం మరి వారివి మాకు ఇక్కడ ఎలక్ట్రిసిటీ మరి వారి సహాయ సహకారాలు మాకు పుష్కలంగా అందిస్తున్నారు. వారికి డైనమిక్ లీడర్ బట్టి విక్రమార్క అన్న గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి పద్మశాలి సంఘం 75 అడుగు కడవ, 75 అడుగు గర్గమాల పట్టు వస్త్రాలతో ఊరేగింపుతో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల లోపల ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత వాసవి మరి వాళ్ళ సంఘం వారు 1,00,000 రుద్రాక్ష మాలలతో రామకృష్ణ గుప్తా, శ్రీనివాస్ గుప్తా, రాజు గుప్తా మరి వీరి ఆధ్వర్యంలో మరి వాళ్ళు గణేష్ పూజలో పాల్గొంటారు. మరి వచ్చే భక్తులకు అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటున్నాము. ఏదైతే శోభయాత్ర ఉంటుంది కదా ఉదయం 6 గంటలకు మరి ఇక్కడ మినిస్టర్ వచ్చి కొబ్బరికాయ కొడతారు, గుమ్మడికాయ కొడతారు. ఇక్కడ నుంచి బయలుదేరుతూ మీరా టాకీస్, మరి అక్కడ టెలిఫోన్ భవన్, అక్కడ వాసవి సంఘం వారు పులిగోర కానీ ప్రసాదం కానీ మరి వారు ఏర్పాటు చేస్తారు. టస్కర్ బండ్లు వస్తాయి వినాయకుడు ఊరేగింపు రోజు, 2 టస్కర్ బండ్లు. ఇక్కడ విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు అప్పుడు వినాయకుడు లేబట్టి మరి 4 రాడర్లతో మేము వెల్డింగ్ చేసి వినాయకుని కూర్చోబెట్టడం జరుగుతుంది. తర్వాత వాసవి కన్యాక పరమేశ్వరి, తర్వాత విగ్రహం 2వది పూరి జగన్నాథం, 3వది లక్ష్మీ సమేత ఐగ్ర స్వామి, 4వది గజలమ్మ. మరి ఈ విగ్రహాలను ఫస్ట్ బండ్లో టస్కర్ బండ్లో కూర్చోబెట్టి ముందు ఊరేగింపుతో మరి వెళ్తుంది. ఆ తర్వాత వినాయకుడు మరి 4 రాడర్లతో వెల్డింగ్ చేసిన తర్వాత వినాయకుడు వెళ్తుంది. శోభయాత్ర 6 గంటలకు కదులుతుంది. మరి ఇక టెలిఫోన్ భవన్, మీరా టాకీస్ టెలిఫోన్ భవన్ సెక్రటరేట్, ప్లేన్ నెంబర్ 4 ఎన్టీఆర్ పార్క్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆగి ఉంటుంది. అక్కడ పూజ కార్యక్రమం జరుగుతుంది. మరి పుష్కేశ్వర ఆలయంతో భక్తులు అందరూ పాల్గొంటారు. ప్రపంచ స్థాయి రేపు సీఎం ఎప్పుడు వచ్చి పట్టు వస్త్రాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ సమర్పిస్తారు, అప్పుడు వచ్చినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? అమ్మా ఒక అర్ధ గంట అటు ఇటు అయినా సీఎం గారు రేపు వస్తున్నారు. మరి వచ్చిన తర్వాత పూజ కార్యక్రమం జరుగుతుంది. పద్మశాలి వారి సంఘం వాళ్ళు పూజ చేసుకున్న తర్వాత సీఎం గారు వస్తారు, తర్వాత ఎమ్మెల్యేలు మినిస్టర్లు వస్తారు, తర్వాత గవర్నర్ గారు వస్తారు. గత సంవత్సరం జరిగినట్లు ఈ సంవత్సరం జరుగుతుంది బ్రహ్మాండంగా, సంతోషంగా. గత సంవత్సరం కంటే 5-10 లక్షల భక్తులు పెరుగుతారు. మరి వచ్చే వారికి వాలంటీర్ ఏర్పాటు చేసి అడుగడుగున బందోబస్తు, సీసీ కెమెరాలు అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. నా పేరు బిల్డర్ రమేష్, సీనియర్ నాయక్.
ఖైరతాబాద్ మహాగణపతి అయితే ఉత్సవాల కోసం ముస్తాబయ్యాడనే చెప్పాలి. అయితే రేపటి రోజున జరగబోతున్న గణేష్ ఉత్సవాలకి సర్వం సిద్ధం చేశారు అటు అధికారులు, ఉత్సవ కమిటీ కూడా. అయితే మనతో పాటు విద్యుత్ శాఖ అధికారులు కొంతమంది ఉన్నారు. మరి ఏ విధమైన జాగ్రత్తలు వాళ్ళు పరిశీలించారు అనే దానిపైన కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, గణేష్ ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి అలాగే ప్రతి మండపానికి కూడా ఫ్రీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు. మరి దాని గురించి మీరు ఏం చెప్తారు? గవర్నమెంట్ ఆదేశాల మేరకు ప్రతి మండపానికి కూడా ఉచిత విద్యుత్ అందిస్తున్నాము. మండప కన్వీనర్లు కానీ ఆర్గనైజర్స్ కానీ ఒక అప్లికేషన్ ఫారం ఉంటుంది, అది ఫిలప్ చేసి లోడ్ సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మేము ఆ లోడ్ డీటెయిల్స్ తీసుకొని అక్కడ వాళ్ళకు ఫర్మ్గా అంటే కొండీలు తొలగించుకోకుండా మేమే కరెక్ట్ కనెక్షన్ ఇచ్చి ఏ విధమైన జాయింట్లు లేకుండా చర్యలు తీసుకోవడానికి వాళ్ళకి సూచనలు ఇస్తాము. అలాగే సరైన ఎంసీబీ కూడా ఫీజు కట్అవుట్ కూడా పెట్టుకోవాలని సూచిస్తున్నాము. దానికి సంబంధించిన వైరింగ్ కూడా జాయింట్లు లేకుండా ఇవ్వమని తీసుకుంటున్నాం. చిన్న విగ్రహాల నుంచి భారీ ఎత్తున కూడా విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు నిమజ్జనం టైంలో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, చాలా ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. మరి మీరు దానికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు సార్, ఎస్పెషల్లీ ఈ సంవత్సరం? ప్రొసెషన్ రూట్లలో మేము ఐరన్ పోల్స్ ఇట్లాంటివి షాక్ వచ్చినప్పుడు షాక్ వస్తాయన్న కంప్లైంట్ తోటి వాటికి పోల్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. పీవీసీ సీట్ తోటి మేము కవర్ చేయడం జరుగుతుంది. అలాగే సిబ్బంది కూడా 24/7 డ్యూటీలో ఇస్తాము. అలాగే ప్రతి ఫోన్ నెంబరు ప్రతి మండపం దగ్గర ఇవ్వటం జరుగుతుంది. ఎవరైతే డ్యూటీలో ఉంటారో వాళ్ళకు కన్సర్న్ వాళ్ళకు ఇస్తాము. ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే కన్సర్న్ ఎఫ్ఓసి కానీ ఫీజ్ ఆఫ్ కాల్ సెంటర్కి కానీ 1912 కానీ కన్సర్న్ ఏఈఏడి కానీ ఫిర్యాదు చేయవలసిందిగా కోరుచున్నాం. నగరవాసులు కూడా ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ గణేష్ మహా ఉత్సవాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పాలి. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు స్వామివారిని దర్శించుకుంటున్నారు, అలాగే ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. నమస్తే, మీ పేరు? నమస్తే, జై శ్రీరామ్. నా పేరు దేవ్. ఎన్ని సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ వస్తున్నారు? ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయి? 5 years నుంచి వస్తున్నాను అనమాట. నేను యాక్చువల్లీ యూట్యూబర్. లైక్ కట్ట పూజ నుంచి మనం ఇక్కడే ఉంటాం, లైక్ వినాయకుడి నిమజ్జనం అయిపోయేదాకా. ఇంకా ఈసారి అయితే దర్శనం అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోండి. లైక్ నిన్న కూడా ఆగమన్ అయింది, నెక్స్ట్ లెవెల్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసేసింది అనమాట ఈసారి ఆగమన్లో కూడా. ఇప్పుడు రేపటి నుంచి దర్శనం ఉంది. ఇప్పటి నుంచే భక్తులు వచ్చి దర్శనం ఇప్పటి నుంచే చేస్తున్నారు. నిన్న మొన్న అయితే వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చి వినాయకుని దర్శనం కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అంటే ప్రత్యేకించి ఖైరతాబాద్కి గణేష్కి ఎంతో స్పెషాలిటీ ఉంది. హైదరాబాద్లో ఎన్ని గల్లీల్లో వినాయకులను చూసినా ఖైరతాబాద్ గణేష్ స్పెషల్ అని చెప్పాలి. సో మీకు అలాగే గుర్తుండిపోయే మెమరీ ఇక్కడ ఏమైనా? అవును, ఉన్నది. నేను కట్ట పూజ రోజు ఒక మొక్కు కోరికున్నా అనమాట. లైక్ వితిన్ 1 month and 15 days లోపటే ఆ కోరిక నిలబడింది. జస్ట్ కట్ట పూజకే. ఇంకా వినాయకుడిని కూర్చున్న తర్వాత కోరిక కోరితే ఎన్ని నిలబెడతాయో మీరే అనుకోండి. ఈ 11 రోజులు ఉత్సవాలు ఒక ఎత్తు అయితే లాస్ట్ రోజు శోభాయాత్ర మరొక ఎత్తు అని చెప్పాలి. మరి ఆ శోభాయాత్ర గురించి మీ అభిప్రాయం? శోభాయాత్ర అంటే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ శోభాయాత్రలో ఏంటంటే కొంచెం పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ, గర్ల్స్కి సెక్యూరిటీ మెయిన్గా పెడితే చాలా మంచిగా ఉంటుంది. ఇంకా డీజే పర్మిషన్స్, పక్కా డీజే పర్మిషన్స్ ఉంటే ఇంకా చాలా ఎంజాయ్ చేసుకుంటా మనం వినాయకుడిని ఊరేగింపు చేయొచ్చు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.